ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా జానీ మాస్టర్. అసలు ఈ కేసులో ఏం జరిగింది, బాధితురాలు చెప్పిన దాంట్లో నిజం ఎంత, జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కేసు పెట్టిన బాధితురాలు వివరాలు బయటికి తెలిసినా లా ప్రకారం చెప్పకూడదు. సో అందుకే ఆమె పేరుని మేము ప్రస్తావించడం లేదు. బాధితురాలు ఆమె పేరెంట్స్ కి పెద్ద డాటర్. అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. పేరెంట్స్ ని ఒప్పించి డాన్స్ క్లాసెస్ కూడా వెళ్ళేది. సో అలా డాన్స్ నేర్చుకుంది. వెస్టర్న్, క్లాసిక్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డాన్స్ నేర్చుకుంది. అండ్ అలా డాన్స్ నేర్చుకున్న తర్వాత తన చుట్టుపక్కల జరిగే చిన్న ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ ఉండేది. ఇలా 2017లో ఆమె 10th క్లాస్ చదివేటప్పుడు ఈటీవీలో D11 తెలుగు డాన్స్ రియాలిటీ షో దాంట్లో అవకాశం వచ్చింది. అయితే ఆమె ఆ షో కోసం తన మదర్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది. ఇలా డి షోలో చేస్తుండగా కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నిన్ను జానీ మాస్టర్ తన టీంలో టీం మెంబర్ గా జాయిన్ చేసుకుంటున్నారు, మీరు మాస్టర్ కి అసిస్టెంట్ గా పనిచేస్తారా అని కాల్ చేసిన పర్సన్ అడిగారు. దానికి వెంటనే ఆమె ఒప్పుకుంది. తర్వాత 2019 డిసెంబర్ 15th అలవైకుంఠపురం సినిమాలో ఒక సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ వెళ్ళింది. అప్పుడే ఫస్ట్ టైం జానీ మాస్టర్ ని కలిసి మాట్లాడింది. ఆమె ఆ రోజు రిహార్సల్స్ కి వెళ్ళలేదు. అదే రోజు రాత్రి ఆమెకు జానీ మాస్టర్ మేనేజర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన మేనేజర్, నువ్వు ఇంకా 2 మేల్ అసిస్టెంట్స్ జనవరి 10, 2020 ముంబైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. సో జనవరి 10, 2020 జానీ మాస్టర్ అండ్ బాధితురాలు అండ్ 2 మేల్ అసిస్టెంట్ తో కలిసి ముంబైకి వెళ్లారు. ఆ రోజు హోటల్లో జానీ మాస్టర్ తన ఆధార్ కార్డ్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ బాధితురాలకి ఇచ్చి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి బాధితురాలకి జానీ మాస్టర్ కాల్ చేసి నా డాక్యుమెంట్స్ తీసుకొని నా రూమ్ కి రమ్మని చెప్పాడు. బాధితురాలు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని జానీ మాస్టర్ రూమ్ కి వెళ్ళింది. డోర్ లోపల నుంచి లాక్ చేయకపోవడంతో డోర్ ఓపెన్ లోనే ఉంది. మాస్టర్ అని పిలిచి రూమ్ లోపలికి వెళ్ళింది బాధితురాలు. అప్పుడు జానీ మాస్టర్ తలుపు వెనకే ఉన్నాడు. ఆమె లోపలికి వెళ్ళగానే సడన్ గా డోర్ క్లోజ్ చేసి డోర్ లాక్ చేశాడు. బాధితురాల్ని మంచం మీద కూర్చోమని చెప్పాడు. కానీ ఆమె భయపడి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుండగా జానీ మాస్టర్ అడ్డుకొని ఆమెను మంచం పైకి నెట్టి తన క్లాత్స్ తీసేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత అతను కూడా తన క్లాత్స్ తీసేస్తున్నాడు. కానీ బాధితురాలు వద్దు, నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమిలాడింది. కానీ ఆమె మాటలు వినకుండా బలవంతంగా లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్తే అసిస్టెంట్ పోస్ట్ తీసేసి ఇండస్ట్రీలో నీకు అవకాశాలు రానియకుండా చేస్తానని బాధితురాల్ని బెదిరించాడు. ఇంత జరిగినా ఆమె ఎవరికీ చెప్పకపోవడంతో ఆమె చేతకానితనాన్ని అదునుగా తీసుకున్నాడు. ఇష్టం వచ్చినప్పుడు తన వద్దకు రమ్మని బలవంతం చేసేవాడు. తన కోరికలు తీర్చడానికి ఆమె ఒప్పుకోనప్పుడు ఆమెను వర్క్ కు పిలవడం కూడా మానేసేవాడు. షూటింగ్ పేరుతో ఆమెను వేరు సిటీస్ కి తీసుకెళ్లి రూమ్ బుక్ చేసి లైంగికంగా వేధించేవాడు. చివరికి షూటింగ్ వ్యానిటీ వ్యాన్లలో కూడా ఆమెను వేధించేవాడు. సో ఇలా జరుగుతుండగా ఆమె కెరీర్ పోతుందని, ఆమెకు అవకాశాలు రావని అండ్ జానీ మాస్టర్ నుండి వేధింపుల కారణంగా ఆమె కొన్ని రోజులు తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని నెలల తర్వాత తన ఇంట్లో ఆర్థిక సమస్యల వలన మళ్ళీ జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు వర్క్ కావాలని అడగ్గా అప్పుడు జానీ మాస్టర్ దానికి ఒప్పుకొని తర్వాత షూటింగ్లకు తీసుకెళ్లేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ గతంలో మాదిరిగా జానీ మాస్టర్ తన కోరికలు తీర్చమని బెదిరించేవాడు. తీర్చకపోతే అందరి ముందు అవమానించేవాడు. ఇక ఈసారి తట్టుకోలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. సో ఇలా కేసు తీసుకున్న పోలీసులు FIR ఫైల్ చేసి జానీ మాస్టర్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఇలా 2 రోజులు వెతుకుతుండగా జానీ మాస్టర్ ఆచూకీ ఎక్కడ లభించలేదు. చివరికి గోవాలో ఒక రెస్టారెంట్ లో ఉండడం తెలుసుకొని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. బాధితురాలు చెప్పినవి నిజమా కాదా తెలుసుకోవడానికి 14 రోజుల రిమాండ్ అవసరమని కోర్టుకు అప్పీల్ చేశారు. సో దీనికి కోర్టు కూడా అప్రూవ్ ఇచ్చింది. జానీ మాస్టర్ ని 14 రోజుల రిమాండ్ కోసం జైలుకి తీసుకెళ్లారు. ఇంతకీ ఈ కేసులో ఎవరు నిందితులు, ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అని తెలుసుకోవడానికి ఈ 14 రోజులు ఆగాల్సిందే.